ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్లో హమాలీల సంఘం మహాసభలు ఘనంగా జరుగుతున్నాయి. హమాలీల మహాసభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. బీఆర్ఎస్ సర్కార్ తమను కడుపులో పెట్టుకుని చూసుకుందని, కేసీఆర్ 10 ఏళ్ల పాలన కార్మికులకు స్వర్గధామమని హమాలీ సంఘం ప్రతినిధులు కొనియాడారు. 30 నెలల రేవంత్ రెడ్డి పాలనలో కేసీఆర్ సర్కారు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది అంటున్న హమాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్తో మా ప్రతినిధి యాసర్ ఫేస్ టు ఫేస్. మరి కాసేపట్లో ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్లో హమాలీ యూనియన్ మహాసభలు జరగనున్నాయి. ఈ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా రానున్నారు. కేటీఆర్ రాక సందర్భంగా మల్లాపూర్ అంతా గులాబీమయమైంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి హమాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ గారు ఉన్నారు. చెప్పండి, హమాలీ సంఘం మహాసభ ఎలా జరగబోతోంది? అంగరంగ వైభవంగా మా యొక్క యూనియన్ ఆవిర్భావ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. మా నాయకులు బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ కేటీఆర్ గారు మా మీద ఎంతో అభిమానంతో, ప్రేమతో మా యొక్క ఆవిర్భావ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా విచ్చేస్తూ ఉన్నారు. వారికి మా యూనియన్ పక్షాన, మా హమాలీల పక్షాన స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. మేము చాలా 18 సంవత్సరాలు ఎంతో ఆయాస ప్రయాసాలకు వచ్చి ఎన్నో డిమాండ్లను సాధించుకొచ్చి ఇవాళ ఆ యొక్క సందర్భంగా ఇవాళ మేము సంబరాలు చేసుకుంటా ఉన్నాం. ఈ సంబరాలు అనేది మా హమాలీలకు ఎంతో పండుగ వాతావరణం, సంతోషదగ్గ వాతావరణంలో ఈ పండుగ చేసుకుంటా ఉన్నాం. దీనికి మా కేటీఆర్ గారు రావడం, దాంతోపాటు మా ఎమ్మెల్యే గారు రావడం, దాంతోపాటు మా బీఆర్టీ అధ్యక్షుడు రాంబాబు గారు రావడం, మా గౌరవ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ గారు రావడం, వీళ్ళందరూ కూడా మా యూనియన్ పక్షాన స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ సంక్షేమం ఎలా ఉండేది? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సంక్షేమం ఎలా ఉంది? మాకు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మన తెలంగాణ మనకు వచ్చిన తర్వాత మీ అందరి ఏదైతే ఉన్నదో మీ ఆశలు నెరవేరుస్తామని చెప్పేసి తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ గారు ఆ విధంగానే తెలంగాణ రాగానే మా హమాలీ కార్మికులని కడుపులో పెట్టి చూసుకున్నట్టుగా దాదాపుగా 50% మేర జీతాలు పెంచి, ఆయన 10 సంవత్సరాల పాలనలో 5 సార్లు జీతాలు పెంచి మమ్మల్ని ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దిన నాయకుడు. ఆ నాయకుడు తెలంగాణ దేవడం అంటే ఏంటిదో కార్మికులని బాగు చేయడంలో చూపించిండని చెప్పి మేము చాలా సంతోషంగా చెప్తాం. ఆ 10 ఏళ్ల కాలన, ఆ కేసీఆర్ గారి 10 ఏళ్ల పాలన కార్మికులకు స్వర్గధామం, కార్మికులకు చాలా సంతోషదాయకం, కర్షకులకు ఎంతో సంతోషదాయకం అనే పాలన. అది ఇప్పుడు స్పష్టంగా ఆయన లేని లోటు, ఆయన మా దగ్గర ఇప్పుడు ప్రభుత్వం కోల్పోయిన లోటు స్వచ్ఛంగా కనిపిస్తూ ఉంది. దాన్ని మేము యాజ్ అ వర్కర్లుగా చెప్పకుండా పబ్లిక్ తెలుసు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చింది, ఇప్పుడు విస్మరిస్తుంది, అసలు పట్టించుకోవడం లేదు. దీన్ని ఎట్లా చూస్తారు? అది ఎటుకుడుగా బూటకు హామీలు అని చెప్పేసి అందరికీ తెలుసు. కానీ అప్పుడు ఏదో మాయమాటలకు నమ్మి ఓటేసి ఇవాళ వాళ్ళే అన్నమో రామచంద్ర అనే సిచ్యువేషన్ లో ఉన్నారు. కాబట్టి మేము అవన్నీ గురించి మేము ఈ సంతోష విషయంలో వేరే వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోలేదు. మా ప్రభుత్వం, మా నాయకులు ఉన్నప్పుడు, మా కేటీఆర్ గారు ఉన్నప్పుడు మాకేముండే, మా ప్రభుత్వంలో మాకేం చేసిరు అనేది తలుచుకుంటూ, ఇప్పుడు రేపు రాబోయే ప్రభుత్వం మళ్ళా మా కేటీఆర్ గారు, మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి. ఆ ముఖ్యమంత్రి అయినాక మా దగ్గర ఇంకేమైనా బ్యాలెన్స్లు ఉంటే మేము సాధించుకుంటాం, ఇస్తాడు అన్న ధైర్యం మేమున్నది. మేము ఆయనకు అనుగుణంగా ఆయన మాటల మీద మేము నడుచుకుంటాం. ఎన్నికలకు ముందు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం హమాలీల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తా అన్నారు. ఇప్పుడు మాట తప్పారు, దీన్ని ఎట్లా చూస్తారు? అన్నారు, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేశామని అన్నారు. ఇంతవరకు దాని మీద ఎటువంటి ముందు అడుగు వేయలేదు. మన గతంలో కూడా అందరూ అన్ని రకాల హమాలీలను కలిసి మేము మహాసభ పెట్టాము వరంగల్లో. దానికి ముఖ్య అతిథి సీతక్క గారు వచ్చి తొందరలో ప్రకటిస్తామని చెప్పారు. ఇంతవరకు అది ప్రకటించలేదు. మొన్న కూడా బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో కూడా మళ్ళా వచ్చి వివేక్ గారు కార్మిక శాఖ మంత్రిగా వచ్చి కూడా దాన్ని ప్రకటిస్తున్నాం, మేము వేస్తాం అన్నారు. కానీ ఇంతవరకు మళ్ళీ దాని మీద ఊసేలేదు. అది వేయాలి, మీరు అనుకున్న మాట నిలబెట్టాలని చెప్పి మా హమాలీలుగా మేము కోరుతా ఉన్నాం. సంక్షేమ బోర్డుపై కార్మిక శాఖ మంత్రి ఇప్పటికేమన్నా మీతో చర్చలు చేశారా? సమావేశాలు ఏమన్నా ఏర్పాటు చేసిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? మాతో చర్చలు ఏం చేయలేదు. మొన్న వచ్చినప్పుడు మాత్రం మాకు ముఖ్య అతిథిగా వచ్చేసి మేము చేస్తామని ఒక మాట ఇచ్చారు. అది ఎంతవరకు చేస్తారు అనేది ఇంకా వెయిట్ చూస్తాం.
మొత్తానికి చూసుకున్నట్లయితే మరి కాసేపట్లో ఉప్పల్ మల్లాపూర్లో హమాలి సంఘం ఈ మహాసభలు జరగనున్నాయి. సభకి ఈ మహాసభకు బీఆర్ఎస్ వర్గీయ కేటీఆర్ హాజరు కన్నారు. మొత్తానికైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక హమాలీల సంక్షేమ సంఘం అనేది పూర్తిగా విఫలమైంది. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. గత 10 ఏళ్లలో ఆ కార్మికులు ఎంతో సుఖ సంతోషాలతో ఉండే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఈ హమాలి సంఘం హమాలీలు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని హమాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ అంటున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చందుతో యాసర్ టీ న్యూస్, హైదరాబాద్.